క్యారెట్ తురిమిన కర్రీ చేస్తున్నాండి. ఈ పూరీలకు కానీ చపాతీలకు కానీ అన్నంలకు కూడా బాగుంటుంది. క్యారెట్ తురిమి గీరా నట్స్ ఆలుగడ్డ కొంచెం బాగుంటుందండి. ప్యాన్ గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు 2 మిరపకాయలు వేసినాం. కరివేపాకు ఉప్పు ఆలుగడ్డ వేసి కలగలుపుతండి. కొంచెం వేగినాక క్యారెట్ వేస్తుంది, కలగలపాలండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మూత పెడితే ఉమ్మగిలుతుందండి. తగినంత కారము ఉప్పు, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసిన 1 స్పూన్ ఉప్పు వేసినండి. టేస్ట్ కలగలుపుకోవాలి. కలగలిపి మూత పెట్టండి. ఉప్పులా కొంచెం మినపప్పు వేసుకోవాలండి, టేస్ట్ వస్తుంది మంచిగా. నేను చెప్పడం మర్చిపోయాను. అయితే ఉమ్మగిలుతుంది. సిమ్ములే పెడితే అడుగంటుతుంది. గీరితే తొందరగా అయిపోతుంది, టేస్ట్ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. గరం మసాలా కలిసింది, ధనియాల పొడి అండి 1 స్పూన్ వేసిన. కలగలిపి మూత పెట్టి కొద్దిసేపు దించుతా. ఆలుగడ్డ కూడా ఉడికిందండి. ఇక కొద్దిసేపు ఉంటే ఉడికింది, అయిపోయింది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. గడ్డ క్యారెట్ ఫ్రై స్టవ్ ఆఫ్ చేసినా రెడీ. చపాతీలకు టేస్ట్ ఉంటుందండి. చపాతీలకు కానీ పూరీలకు కానీ అన్నంలకు కూడా బాగుంటుంది. సైడ్లో పడుతుంది, చాలా టేస్ట్ ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి, చాలా టేస్ట్ ఉంది, బాగుంది. నేను చేసే విధానం మీకు చూసినా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి.